ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. మనకు అనేక మంది దేవతలున్నా ఒక్క దేవుడిని నమ్ముకోమని మన పెద్దవాళ్ళు చెప్తుంటారండి. దానికి ఉదాహరణగా మన అలా నమ్మి మోక్షాన్ని పొందిన వాళ్ళు కూడా మనకు చరిత్రలో కనిపిస్తారండి. ముఖ్యమైనది ఎవరంటే ఈయన గోపన్న అండి, కంచర్ల గోపన్న రామదాసు. ఎన్ని కష్టాలు పడ్డా సరే తన రాముడినే నమ్ముకున్నాడు, కానీ మరొక దేవుడిని ఆయన నమ్ముకోలేదండి. అంతేకాదు దాశరథి స్తోత్రంలో ఆయన ఒక పద్యం చెప్పాడు. చక్కెరమా అని వేము తినజాలిన కైబడి మానవాధములు పెక్కురు బక్క దైవముల వేమరుగల్చెదరు అట్లు కాదయా మొక్కిన నీకే మృక్కవలే మోక్షము సంగిన నీవేవలెన తక్కిన మాటలేమిటికి దాశరథి కరుణాపయోనిధి ఆయన అంటాడండి. చాలామంది ఇతర దేవతలను ప్రార్థిస్తుంటారు, వాళ్ళని ఆయన అంటాడు రామదాసు వాడు బక్కదైవాడండి ఆయన దృష్టిలో. వాళ్ళనెందుకయ్యా, మా రాముడు ఆయన పంచదార లాంటి వాడు, ఆయన వదిలేసి వేము తిన్నట్టుగా ఏదో చేదు తిన్నట్టుగా వెళ్ళి ఇతర దేవతలు నమ్ముకుంటారేంటి మీరు? మొక్కిన నీకు మొక్కవలే మోక్షమ సంఖ్యను నీవే ఇవ్వలేని అన్నాడు. అలాగే కష్టాల్లో కూడా సుఖాల్లో అన్నిట్లో ఆయనే నమ్ముకున్నాడు. ఆ రామ సాన్నిధ్యాన్ని రామపాదాలు నమ్మకం చేశాడు. ఇంకా భగవద్గీతలో కూడానండి ఒకచోట ఏంటి చివరిలో అంటాడండి, ఏమంటాడంటే కృష్ణ పరమాత్మ అంటాడు, సర్వధర్మాన పరిత్యజ్య మాము ఏకం శరణం వ్రజ అన్నాడు. చూడండి, అక్కడ నన్ను ఒక్కడే శరణు పొందవయ్యా అన్నాడు ఆయన. అంటే ఎవరు నీకు ఇష్టమైతే కృష్ణుడా, రాముడా, హనుమంతుడా అనేది కాదండి. ఇక్కడ నీకు ఎవరైతే ఇష్టదైవంగా నువ్వు ప్రార్థిస్తున్నావో వాళ్ళనే నీ జీవితాంతం నమ్ముకో. కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఏడిస్తే వాళ్ళే రక్షిస్తారండి. దేవుడు ఒకటే, ఏ రూపంలో ఉన్న అంతర్యామి ఆయన ఒక్కడే. అందుకనే గజేంద్రుడు అంటాడండి, ఏమనంటాడంటే అన్నిట్లోనూ కూడా నువ్వే ఉన్నావయ్యా, అటువంటి సర్వము తానే అయిన వాడెవడవు వారిని ఆత్మభవు ఈశ్వరునే శరణము వేడేదని అన్నాడు. అందువలన మనకి ఇన్ని రూపాల్లో కనిపిస్తున్నా దేవుడు ఒకడే కాబట్టి నువ్వు ఎవరినైతే ఇష్టదైవంగా నమ్ముకుంటావో వాడినే నువ్వు నమ్ముకో అని చెప్పేసేసి మన పెద్దవాళ్ళు చెప్పారు. అలాగే ఒక త్యాగరాజు రాముడు నమ్ముకున్నాడు. ఇలా నమ్ముకున్న వాళ్ళందరూ కూడా తరించారు. కాబట్టి ఈ విషయాన్ని మీకు మనవి చేస్తూ స్వస్తి.